గాయకులు నల్లగొండ గద్దర్ లైన్లో ఉన్నారు. గద్దర్ గారు నమస్తే. నల్లగొండ గద్దర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారిగా అందశ్రీ గారి వార్త విని ఎంత షాక్ అనిపిస్తుందండి నిజంగా. సో మీరు అంటే అందశ్రీతో అంటే మీరు ఈ మధ్యలో కలిసారా, మాట్లాడారా? సో వారి సాహిత్య సేవ, వారు అందించినటువంటి ఒక స్ఫూర్తి ఎటువంటిది? ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా అదే ఉంది. ఆయన అందించిన స్ఫూర్తి గురించే మనం మాట్లాడుకోవాల్సింది. ఇంకా అందశ్రీ గారికి ముఖ్యంగా జోహార్లు అర్పిస్తూ, అంత గొప్ప సాహితీవేత్త, గొప్ప రచయిత, గొప్ప గాయకుడు ఒక శిఖరము నేల రాలిందని ఆ వార్త వినడానికే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే తెలుగు నేల ఉన్నంత వరకు కూడా అందశ్రీ అన్నని మర్చిపోరు ఈ తెలుగు ప్రజలను కూడా ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందశ్రీ అన్న ఎంత గొప్ప మనసు అంటే, మాలాంటి ఈ తరం గాయకులు ఏదైనా గొప్ప పాట ఏదైనా పాడినప్పుడు, నేనే కాకుండా ఇంకా నాకన్నా చిన్న పిల్లలు ఎవరైనా రాసినప్పుడు కానీ, నేను పాడినప్పుడు కానీ, మూడు రంగుల జెండా లాంటి పాట పాడినప్పుడు కానీ, అసలు చాలా నాకు 3-4 టైమ్స్ కాల్ చేసి, తమ్ముడు చాలా గొప్పగా వాడినామని చాలా గొప్పగా చెప్పిన సందర్భం. ఏ లైన్ ఏదన్నా ఒక నచ్చితే తన ఫోన్ లైన్ లోకి తీసుకొని మాట్లాడేటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషి అందశ్రీ అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా మాలాంటి గాయకులకు కానీ, ఈ తరం గాయకులకు కానీ, తెలుగు ప్రజలకు కానీ తీరని లోటు అని కూడా మనం తెలియజేసుకోవాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సందర్భం ఈ సందర్భము. అన్న ఇంక కొంతకాలం ఉంటే ఈ తరం గాయకులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప కవి నేల రావడం అనేది నిజంగా బాధాకరం అండి. అంటే మీకు పర్సనల్గా ఆయనతో ఎటువంటి సంబంధం, ఐ మీన్ ఎటువంటి అనుబంధం ఉంది? ఇప్పుడు మీ పాటలు అంటే మీరు పాడే పాటలు కావచ్చు, అవన్నీ కూడా అంటే ఇందాక చెప్పారు చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళని. అంటే బిగినింగ్లో మీరు పాటలు పాడుతున్నప్పుడు మీతో ఒక బాండింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, పరిచయం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత ఒక ఎప్పటికీ ఎట్లా స్ఫూర్తి నింపారు, ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు? నాకు అంటే గత ఒక 10-15 ఇయర్స్ బ్యాకే నా గొంతు ఒకే నల్గొండకు వచ్చారు ఒకసారి. నేను నల్గొండలో ఉన్నప్పుడు అన్న నేను ఒకే వేదిక మీద పంచుకోవడం జరిగింది. ఆ వేదిక మీద నేను నా గొంతు విని, తమ్ముడు నీ గొంతు బాగుంది అని చెప్పేసి అప్పుడే నన్ను దగ్గర తీసుకొని నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో నీ గొప్పగా వాడతావని చెప్పేసి ఆ రోజే నాకు మంచి మనసుతో దీవించడం జరిగింది అన్న. ఆ సందర్భంలో ఎక్కడ కలిసినా కూడా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుని తమ్ముడు అని పలకరించేవాడు. అటువంటి గొప్ప మనసున్నటువంటి రచయిత అండ్ గాయకుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి అతని పాటతో తెలుగు ప్రజలనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఊవెత్తున మరొకసారి తట్టి లేపినటువంటి పాట ఎవరు కూడా ప్రతి ఒక్క మదిలో చిరకాలం పదిలంగా ఉంటుందని కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో అంటే ఆ పాట నిజంగా ప్రతి ఒక్కరికి అది చాలా వరకు కదిలిస్తుంది. అంటే మనిషి ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ మనిషి ఎట్లా దూరం అవుతున్నాడు. మనిషి మీన్స్ ఒకప్పుడున్న మనిషి అంటే హెల్పింగ్ నేచర్ కావచ్చు, లేకపోతే ఒక దాని ఏమంటారు, ఒక ఓపెన్గా ఉండేటువంటి మనిషి ఇంత కుచించకపోతున్నాడని అర్థం వచ్చలే. ఒకసారి దాంట్లో ఉన్నటువంటి కొన్ని లైన్స్ ఒకసారి పాడండి గద్దర్ గారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు, పుటికో నోటికో ఒక్కడు యాడమున్నడ కోని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు. ఎస్ గద్దర్ గారు ఇంకా ఆయన చాలా బలంగా ప్రజల్లో నాటే విధంగా, అంటే ప్రజలకి సాహిత్యాన్ని అందించే విధంగా రాసినటువంటి పాటలు చాలా అనేకం ఉన్నాయి. అంటే ఇటువంటి కవి దగ్గర నుంచి, ఇటువంటి రచయిత దగ్గర నుంచి, దట్టు ఆయన చదువుకోలేదు, ఏమాత్రం చదువుకోలేదు. సో నిజంగా అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానంతో మాత్రమే ఆయన రాశారు. సో ఆయన దగ్గర నుంచి రచనలో కానీ, భావ వ్యక్తీకరణలో కానీ ఇవాళ తరం తీసుకోవాల్సినటువంటి ఆదర్శాలు అవన్నీ ఏమున్నాయండి? మరి ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే, ఎంత ఎదిగినా ఒదిగుండేటువంటి గొప్ప గుణము. ఈ తరము కవులను గాయకులను కూడా దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడి గొప్పగా పాడినప్పుడు కానీ, గొప్పగా రాసినప్పుడు కానీ అందరిని అప్రిషియేట్ చేసేటువంటి విధానం కూడా అన్నలో చూసి అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయే తరాలు అన్నని గాయకులు కానీ, కవులు కానీ, రచయితలు కానీ ఎవ్వరు కూడా మర్చిపోకుండా తన గుండెల్లో పెట్టుకొని అన్న ఇచ్చినటువంటి బాటలో మనం అందరం ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ నల్గొండ గద్దర్ గారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు, షాక్ గురయ్యారు ఒక్కసారిగా అందశ్రీ దూరం కావడంతో. ప్రఖ్యాత కవి అయిన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా అందశ్రీ సాహిత్యం విని ఖచ్చితంగా స్ఫూర్తిని పొంది ఉంటారు. ఆయన రాసిన పాటలు
ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట డెఫినెట్గా ఇంకా మారుమోగుతూనే ఉంటాయి. ప్రతి వ్యక్తిత్వాలు అంటే మనుషులు ఎట్లా మారిపోతున్నారు, మనుషుల వ్యక్తిత్వాలు ఎట్లా మారుతున్నాయి, ఒకనాడు పల్లెల్లో జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఒకనాడు పల్లెల్లో కులవృత్తులు ఎట్లా ఉన్నాయి, ఇవాళ పల్లెలు ఎట్లా కునారెళ్ళిపోతున్నాయి. కులవృత్తులతో ఒకనాడు పల్లెల్లోనే మొత్తం అందరికీ జీవనోపాధి దొరికేది. ఎవరు పట్టణాలకు వెళ్ళిపోయేది, ఎవరు వలసలు వెళ్ళేది కాదు. అక్కడే వ్యవసాయం చేసుకుంటూనో లేదంటే ఆయా కులవృత్తులు చేసుకుంటూనో ఒకరిపై ఒకరు ఒక గ్రామీణ వాతావరణం, ఒక గ్రామీణ నేపథ్యంతో అద్భుతంగా తమ జీవనోపాధిని, తమ జీవితాలని కొనసాగించేవాళ్ళు. కానీ ఇవాళ గ్రామాలు మొత్తం వలసబాట పడుతున్నాయి. ఎక్కడ కూడా అంటే ఈ యూత్ ఎక్కడ గ్రామాల్లో కనిపించట్లేదు. అందరూ మొత్తం పట్టణాల బాట పడుతున్నారు, వలస బాట పడుతున్నారు. పల్లెల్లోకి ఏమేమో వచ్చేసాయి, మొత్తం కులవృత్తుల్ని మింగేశాయి. పెద్ద పెద్ద డ్రింక్స్ కావచ్చు, పెద్ద పెద్ద అన్నీ అంటే వ్యాపార వాణిజ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కులవృత్తుల్ని ధ్వంసం చేశాయంటూ కులవృత్తులు ధ్వంసం కావడంతో ఒకనాడు పల్లె జీవితం చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఇవాళ పల్లెలు మొత్తం కునారెళ్ళిపోతున్నాయంటే అద్భుతంగా అర్థం వచ్చేలాగా ఎన్నో పాటలు రాశారు. సో మనిషి యొక్క మనసు కూడా ఎట్లా ఉండే, ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ ఒక బిజీ లైఫ్లో ఎట్లా మారిపోయింది, బంధాలు ఎట్లా దూరం అయిపోతున్నాయి, అనుబంధాలు ఎట్లా తగ్గించుకుంటున్నారు అనేది చాలా అద్భుతంగా ఎన్నో గీతాల ద్వారా ఆయన ఆవిష్కరించారు. మరోపక్క పీడిత ప్రజల పక్షాన ఆయన నిలిచేవారు, పీడిత ప్రజల పక్షాన ఆయన ఫైట్ చేశారు. ఆ అర్థం వచ్చేలాగా, ఆ స్ఫూర్తిలాగా, ఆ చైతన్యం వచ్చేలాగా ఆర్ నారాయణమూర్తి అందించినటువంటి ఎన్నో సినిమాలకి ఆయన గొప్ప సాహిత్యాన్ని అందించారు. సో ఆ సాహిత్యంతో ఎంతోమంది స్ఫూర్తిని పొందారు. సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి, రచయిత అందశ్రీ ఇవాళ ఒక్కసారిగా దూరం అయిపోయారు. సో ఎవరు ఊహించలేదు వాస్తవానికి. అంటే ఆయన గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారనో లేదా చాలా తీవ్రంగా ఆరోగ్య పరిస్థితి విషమించిందనో గత కొద్ది రోజులుగా విన్నది లేదు, చూసింది లేదు. కానీ ఒక్కసారిగా ఇవాళ తెల్లవారేసరికి 7 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా